ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ హయాంలో ఇచ్చే పిలుపైనా సరే, వైసీపీ తెలుగుదేశం టైంలో ఇచ్చే పిలుపైనా సరే, వచ్చేది కార్యకర్తే. సాధారణ జనాలు ఎవడు రాడు. కాకపోతే ఆ చర్చ జనంలోకి వెళ్తుందా లేదా అంటే మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అన్నీ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా చర్చ జరగాలి. జరిగినాయి కదా, అన్నిట్లో డిబేట్లు నడిచినాయి కదా, అట్లాగే ట్విట్టర్లో ట్రెండింగ్లు నడిచినాయి కదా. అంటే సోషల్ మీడియా వరకు సక్సెస్. మరి అయ్యే కదా చూసుకునే సోషల్ మీడియా. ఇవాళ టీవీ ఛానల్ చూసే తీరిక ఎవడికి లేదు, పేపర్ చదివే ఓపిక ఎవడికి లేదు. టోటల్ గా డిజిటల్ మీడియాలో నడుస్తుంది. ఆ డిజిటల్ మీడియాలో లెక్క తెలిసిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వరకు క్రికెట్ మ్యాచ్ ఎంతమంది చూసారని మనకి తెలిసేది కాదు. ఇప్పుడు ఆ దాంట్లో పైన వేస్తున్నాడు వాడు 11 కోట్లు, 12 కోట్లు, 15 కోట్లు వాచింగ్ ఒరిజినల్ గా ఆన్లైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ లో ఎంతమంది చూస్తున్నారు అనేది అంకే కనబడిపోతుంది కదా. అట్లాగే ట్విట్టర్ లో ట్రెండింగ్ పరంగా చూసుకున్నప్పుడు నిన్న 3 ట్రెండింగ్లకి ట్రై చేశారు వీళ్ళు. ఒకటి వైసీపీ వాళ్ళు తీసుకొచ్చిందేమో వెన్నుపోడు బ్యాక్ స్టాబింగ్ దినోత్సవం అని చెప్పి వాళ్ళు వెన్నుపోడు దినోత్సవం వాళ్ళు తీసుకొచ్చారు. ఇటు టీడీపీ వాళ్ళు తీసుకొచ్చి జగనాసుర ఇది ముగింపు